శ్రీ రమణాశ్రమ లేఖలు 12వ లేఖ వచ్చిన దోవనే పొండి 1/12/1945. మరొకప్పుడు ఒక ఆంధ్రా యువకుడు వచ్చి, స్వామి, నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షము పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏవేవో చదివాను. వాటన్నిటిలో అనేక విధాలుగా రాశారు. ఇంకా పెద్దలెందరినో దర్శించి వారిని అడిగితే అంతా తలా ఒక త్రోవ చెప్పారు. ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను. ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అన్నాడు. భగవాన్ మందహాసం చేస్తూ, సరి మంచిది, వచ్చిన త్రోవనే పొండి అన్నారు. అందరికీ నవ్వు వచ్చింది. పాపం ఆ యువకుడు నిరుత్తరుడే అనగా బదులు చెప్పలేక కిన్న వదనంతో అనగా ఖేదం పొందిన ముఖం పెట్టి భగవాన్ బయటకు వెళ్ళేదాకా ఉండి, వారు వెళ్ళిన తర్వాత అక్కడి వారితో, అయ్యా, నేను ఎంతో ఆశ పెట్టుకుని ధన వ్యయాన్ని లక్ష్యపెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే, ఇదెక్కడి న్యాయం? ఇదేమి పరిహాసమా అని కటకటా పడ్డాడు. అప్పుడొకరు అందుకొని, అయ్యా, పరిహాసం కాదు, సరైన సమాధానమే చెప్పారు. నేనెవరు అనే విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతము. నేను చేరడానికి ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక ఆ నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతావని వారి మాటలకు అర్థం. ఒకవేళ పరిహాసంగా చెప్పిన మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపజేస్తుందని చెప్పి, నేనెవడా, నన్ను పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు. ఇలా పరిహాసంగా కానీ, చలోక్తిగా కానీ, ఓదార్పుగా కానీ భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు. శాంతమ్మ గారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి, నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది, పని చేసేటెట్లా అన్నదట. భగవాన్ చలోక్తిగా మనసు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచేయని అన్నారట. నేనెక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య ఇంటి మీద ధ్యాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూసి శ్రీవారిని సమీపించి, పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నది అంటే, అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనమెక్కడికి పోయి పడేది అని, ఈ బంధాలింక వదలదే అంటే వచ్చేది రాని, పోయేది పోని, నీకేమి అని అనేవారు భగవాన్. ఆ నేను అనేది ఏదో సరిగా చూడగలిగితే మనకు ఈ బాధలుంటవా?